యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఏముంటుంది అని అంటే, ఇక్కడ అన్నాడు, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే ఇక్కడ రెండు కనపడుతున్నాయి, క్రియ, విశ్వాసం. అంటే క్రియ అంటే పని, తర్వాత ఆ పని జరిగించాలి అన్నది దేంట్లో ఉంటుంది? విశ్వాసం ఉంటుంది. నేను ముందే చెప్పాను, ప్రార్థన విషయంలో చెప్తూ చెప్పాను, విశ్వాసయుతమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. అంటే విశ్వాసము ఖచ్చితంగా కలిగి ఉండాలి ఒక విశ్వాసికి. విశ్వాసి అని పేరు చెప్పుకుంటే సరిపోదు, కానీ ఆ భక్తి జీవితంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, తర్వాత ఏముండాలి? క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమైందంట? మృతమైంది. అంటే చనిపోయిన దాంతో సమానం. చనిపోయిన దానికి విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలంటే, చనిపోయిన దానికి విలువ లేదు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము, కాబట్టి సజీవులుగా ఉన్న మన జీవితంలో విశ్వసించాము అని చెప్పుకుంటున్నాం కాబట్టి పని మనం జరిగించాలి. మన జీవితంలో పని కనపడాలి. ఆ పని కానీ లేకపోతే మన విశ్వాసం ఏమైందంట? చచ్చిపోయిందంత సమానం. విశ్వాసం, అబ్బా నేను చాలా విశ్వాసిని నేను చెప్పుకుంటే సరిపోదు, కానీ ఈ విశ్వాసకు తగిన క్రియలు నీలో కనపడాలి. అదే ఆయన చెప్పాడు యాకోబు భక్తుడు. రాజైన దావీదు ఎందుకు అలా ప్రార్థన చేశాడు? అయ్యా గువ్వవలే, ఆహా గువ్వవలే, నాకు కూడా 2 రెక్కలుంటే ఎంత బాగుండు, నేను కూడా ఎగిరిపోయి హాయిగా నెమ్మది పొందుందనే అన్నాడు. నిజమే కదా? రెక్కలున్న గువ్వ ఎక్కడికైనా ఎగిరిపోతుంది, సేద తీర్చుకుంటుంది. ఇప్పుడు దావీదు ఎందుకు ఆ మాట అన్నాడో ముందే చెప్పా. ఎందుకన్నాడు? గుండెలో వేదన ఉంది, మరణ భయం ఉంది, వణుకు పుడుతూ ఉంది, ఏ చేయాలో దిక్కుదాసిన స్థితిలో ఉన్నాడు. శత్రువు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు, అవమానము ఎదురవుతూ ఉంది, దోషమైన జీవిత దోషాన్ని మన మీద మోపుతూ వస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన భయపడుతూ ఆగ్రహావేశంతో వచ్చేవారు ఎదురుగా కనపడతా ఉంటే ఈ మాట మాట్లాడాడు. మన జీవితంలో భయము భక్తి కలిగి, వాక్యము ప్రార్థన కలిగి, విశ్వాసము క్రియలు కలిగి ఎప్పుడైతే మనము ఇట్టి 2 రెక్కల అనుభవం మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా నిన్ను ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. ఎంత కోపముతో వాడు వచ్చినా ఆ కోపము అక్కడే అణిచివేస్తాడు దేవుడు. దుష్టుని ఆలోచన ఎప్పుడు కూడా దేవుని ఎదుట నెరవేర్చబడదు. దుష్టుని ఆలోచన ఏమైందంటే అధోపాతాళానికి తొక్కబడుతూ ఉంది. ఒకవేళ దుష్టుని ఆలోచన చొప్పునగానే నువ్వు నడిస్తే ఇక దేవుడు ఏం చేయలేడు. నువ్వు దేవుని మీద ఆధారపడి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని వాక్యం చదివి, దేవునికి ప్రార్థన చేస్తే, విశ్వాసం కలిగి, క్రియలు కలిగినటువంటి జీవితంలో జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అపవాది అయిన సాతాను నిన్ను ముట్టకుండా చేస్తాడు. వాడు ఎలా వస్తున్నాడంట? ఆగ్రహంతో వస్తూ ఉన్నాడు, గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదలా అని చూస్తూ వస్తూ ఉన్నాడు. ఆ ఆగ్రహమైనటువంటి ఆ గర్జన విని మనకేం జరుగుతుంది? మరణ భయం ముట్టుకుంటా ఉంది, వణుకు కలుగుతూ ఉంది, దిక్కు లేదు. అయ్యా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నీవే నాకు దిక్కు అయ్యా, ఏ దిక్కుకి వెళ్ళాలో నాకు అర్థం కాదు అని మనం ప్రార్థన చేయగలిగే భక్తి జీవితంలోకి మనం రావాలి. నా దేవుడు ఈ స్థితిలో నుంచి విడిపించడానికి సమర్థుడైన విశ్వాస జీవితంలోకి మనం రావాలి. ఈ వాక్యం నమ్మదగింది, నా దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఈ వాక్యాన్ని నేను నమ్మాను, విశ్వసించాను, ఇదిగో ఈ కార్యం ఆయన నా జీవితంలో జరిగించాడు, ఈ క్రియ నా జీవితంలో జరుగుతుంది అని చెప్పి క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఆయన వైపు చూపించాలి. క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఏంటి అని అంటే, మన విశ్వాసంలో పని కనపడాలంట. మన విశ్వాసంలో పని కనపడాలి. విశ్వాసంలో పని ఎట్ట కనపడుతుంది? దానికి కూడా ఉదాహరణ యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ అంటాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అర్థమైందా? విశ్వసించాడు, ఆయనకు విశ్వాసం ఉంది. ఎందుకంటే నా దేవుడు నాకు అన్యాయము చేయడు.
ఎందుకని ఏం చేయడు? ఆయన నిన్ను విడువను ఎడబాయనని మాట ఇచ్చే, ఇదిగో ఆకాశం ముందు నక్షత్రం వల్లే నీ సంతానాన్ని నేను విస్తరిస్తాను అన్నాడు. ఇదిగో సముద్రం అన్నది ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని నేను వృద్ధిపరుస్తానన్నాడు. ఇచ్చాడా వాగ్దానము? ఇచ్చాడు కదా. ఆ వాగ్దానం ఏమై ఉంది? నమ్మదగినదై ఉంది, విశ్వసించదగినదై ఉంది. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే విశ్వసించాడు. ఆ విశ్వాసం చొప్పున ఏం చేశాడంటే క్రియాఫలంగా తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అక్కడేం రాయబడి ఉంది? ఆయన బలి అర్పించలేదు, కానీ బలి అర్పించడానికి సిద్ధపరిచాడు. ఎక్కడ? ఆదికాండం 18వ అధ్యాయంలో, 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన చెప్పాడు, పరీక్షించాడు, పరిశీలన చేశాడు. ఎట్లా అనగా అని చెప్తే అక్కడ ఈ స్త్రీ అంతా చెప్పాడు, నీకు ఒక్కడైనటువంటి కుమారుడిని ప్రేమించుచున్న అనగా నీవు ప్రేమించుచున్న ఒక్కడైనటువంటి ఇస్సాకును నువ్వు వెంట పెట్టుకొని మోరియా పర్వతానికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నేను చూపించే ప్రాంతంలో నువ్వు బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును నువ్వేం చేయాలంటాడు? బలి అర్పించాలన్నాడు. బలి అర్పించాలంటే అబ్రహాం ఏం భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే ఆయనకు విశ్వాసం ఉంది, ఆయన భక్తిపరుడు, ఆయనకు భయం ఏమి లేదు. ఆయన భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, వాక్య అనుభవము కలిగిన వాడు. అంతే కదా, అబ్రహాము జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అంటే భయము భక్తి కలగబట్టే నీవున్న స్వజనులను విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మన్నాడు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు, జనాన్ని విడిచిపెట్టాడు, తన జీవనోపాధి అయినటువంటి పనిని విడిచిపెట్టాడు. తర్వాత ఏం చేశాడు? ఇదిగో పలానా ప్రాంతంలో నువ్వు నిలిచి ఇక్కడ నిలబడు అని చెప్పి ఎక్కడైతే చెప్పాడో అక్కడ నిల్చున్నాడు. మరలా అక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్తూ వచ్చాడు. ఇక నాకు సంతానం లేరయ్యా, ఈ ఎలియాజరే నా పెద్ద దాసుడు అవుతాడా, నా కుమారుడు అవుతాడా, నా ఆస్తికి వారసుడు అవుతాడా అని అంటే, లేదు నీ గర్భవాసన నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ఆయన చెప్పిన ప్రతి దానికి ఈయన ఏం చేశాడు? విధేయుడై ఉన్నాడు, భక్తిని కనుపరిచాడు, భయాన్ని కనుపరిచాడు, విశ్వాసాన్ని చూపించాడు, ప్రార్థనాపరుడై ఉన్నాడు, వాక్యానికి లోబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడంటే విశ్వాసయుతమైన జీవితంలోకి వచ్చి క్రియల వలన తన విశ్వాసాన్ని కనపరిచాడు. అది మన భక్తి జీవితంలో ఉండాలి. అది లేకుండా నేను విశ్వాసిని, నేను భక్తిపరుణ్ణి అని అంటే సరిపోదు. ఒక విశ్వాసి ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అని అంటే, ఆ వ్యక్తికి వచ్చినటువంటి శ్రమల నుండి ఎత్తబడాలి అని అంటే, ఆ వ్యక్తి శ్రమల కొలిమిలో నుండి బయటికి రావాలి అని అంటే ఏముండాలంట? భయము భక్తి కావాలి, వాక్యము ప్రార్థన కావాలి, విశ్వాసము క్రియలు కావాలి. అంటే రెండు రెక్కలు. ఇప్పుడు ఒక పక్షికి 2 రెక్కలు ఏ రీతికి అయితే ఉన్నాయో విశ్వాస జీవితంలో కూడా ఆ ప్రతిదాన్ని విడదీయకుండా రాసినటువంటి వాక్యాలు నేను చెప్పాను. అపోస్తుల కార్యంలో గ్రంథమేమో వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎట్లా ఉన్నారంట? వాళ్ళు ఎడతెగకున్నారు. అక్కడ కీర్తనకారుడు భయము భక్తి కలిగి వారు ఉన్నారు అని చెప్పాడు. అయ్యా, నీ యందు భయము భక్తి కలిగిన వారి జీవితంలో నువ్వు గొప్ప మేలు చేసే దేవుడు అయ్యా అన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నీవు యాకోబు పత్రిక ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అన్నాడు. కాబట్టి మనకేమేమి ఉండాలంటే భయం భక్తి ఉండాలి, ప్రార్థనా వాక్యం ఉండాలి, విశ్వాసము క్రియలు కలిగి మనం జీవించాలి. అప్పుడు మన భక్తి జీవితము పరిపూర్ణంగా ముందుకు నడవగలుగుతూ ఉంది. లేకపోతే కుంటుపడతా ఉంది. కుంటుపడడం అంటే అది ఒక్కసారిగా కుంటుడి అయిపోను, ఒకసారి భయం తొలగిపోద్ది, రెండోసారి భక్తి తొలగిపోద్ది, మూడోసారి ప్రార్థన జీవితం తొలగిపోద్ది, నాలుగోసారి వాక్యం అనేది పోద్ది, ఐదోసారి విశ్వాసమే ఉండదు, ఆరోసారి ఆ విశ్వాసకు తగిన క్రియలు అనేవి మనలో కనబడదు. అప్పుడు ఏమైందంటే పూర్తి బలహీనుడు అయిపోయి కుంటివాడు అయిపోతాడు.
గుడివాడు అయిపోతావు. నిర్జీవమైనటువంటి స్థితి వచ్చేసింది. అందుకే ఆ స్థితిలోనికి రాకుండా ఉండాలంటే, ఆ స్థితిలోనికి రాకుండా ఉండాలంటే మన ఎదుట ఎంత కష్టమైనా కానీ, ఎంత శ్రమ అయినా కానీ, ఎన్ని బాధలైనా కానీ, ఎన్ని కష్టాలు శ్రమల కొలిమి మన ఎదుట కనబడినా, ఇదిగో 2 రెక్కలుంటే చాలయ్యా నాకు అని రాజైన దావీదు చెప్పాడు. ఎందుకు? గువ్వ వలె నేను కూడా ఎగిరిపోతానయ్యా అన్నాడు. ఆ గువ్వకు 2 రెక్కలు ఉండి ఎట్లా ఎగిరిపోయిందో మన భక్తి జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా, క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా 2 రెక్కలు ఎంత అవసరమో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మన ముందున్న కాలంలో ఇలాంటి ప్రతి విషయంలో కూడా ఈ జతగా ఉన్నటువంటి ఈ 2 రెక్కల అనుభవాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టక ఆ దేవాది దేవుళ్ళలో వాటిని అనుసరించి నడుచుకుంటూ భక్తి జీవితంలో, విశ్వాస బ్రతుకులో ఎదిగి వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ఆమేన్. చెప్పబడిన వాక్యం కొరకు సహోదరుడు